దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. మత్తయి రాసిన సువార్త 6:22. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన కన్ను మన దేహమునకు దీపమై ఉన్నది. ఎలాగైతే ఇంట్లో ఒక దీపం ఉంటే ఇల్లంతా ఎలాగైతే వెలుగుమయముగా ఉంటుందో అలాగనే మన కన్ను తేటగా ఉంటే మన దేహమంతయు తేటగా ఉంటుంది. అయితే ఈ ఉదయకాల సమయంలో మన కంటి ద్వారా వేటిని మనము చూస్తూ ఉన్నాం, ఏ పనులు మనం చేస్తూ ఉన్నాం, ఎలాంటి విధమైనటువంటి పనులు మనం చేస్తూ ఉన్నాం, ఎలాంటి వాటిని మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో తప్పుడు వాటిని మనం చూస్తూ ఉన్నామా? అన్యాయకరమైన పనులు చూస్తూ ఉన్నామా? పాపపు కార్యాలను మనం చూస్తూ ఉన్నామా? అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు తేటగా ఉంటుందని చెప్పి దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. కనుక ఇక నుంచైనా మన కంటి ద్వారా మంచిని వాటినే మనం చూచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.